నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు. ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు. రాష్ట్రంలో ఇంధన కొరతతో జనం ఇక్కట్లు. బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారుల బారులు. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్న పౌర సరఫరాల శాఖ. నిన్న ఒక్కరోజే 29,939 లీటర్లు సరఫరా చేసినట్లు వెల్లడి. విశాఖ గూగుల్ డేటా హబ్కు శంకుస్థాపన. శిలాఫలకం ఆవిష్కరించిన ఏపీ సీఎం, కేంద్ర మంత్రి వైష్ణవ్. హర్మూజ్ జలసంధిలో ఆసక్తికర పరిణామం. దిగ్బంధనాన్ని దాటి రష్యా విలాస నౌక ప్రయాణం. ఇంధన సరఫరా నిలిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. డీజిల్, పెట్రోల్ లేక బంకులు వెలవెలబోతున్నాయి. ఎక్కడో ఒక చోట నిల్వలు ఉన్నాయని తెలిస్తే వాహనదారులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే పరిస్థితి కనబడుతోంది. యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ ట్రాక్టర్లు, వరికోత మిషన్లకు డీజిల్ దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇంధన కొరత కారణంగా రైతులు, వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. బంకుల్లో నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు, రైతులు అల్లాడిపోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిళ్ల కోసం రైతులు, వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదంటూ వాహనదారులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరతగా ఉందన్న ప్రచారంతో వాహనదారులు లైన్లు కడుతున్నారు. అటు సంగారెడ్డి జిల్లాలోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ ఎక్కడా దొరకటం లేదని, కొన్ని బంకుల్లో పరిమిత స్థాయిలోనే లభిస్తుందని వాహనదారులు చెబుతున్నారు. బండి చక్రం నడిస్తేనే తమ బతుకు చక్రం సాగుతుందని వారంటున్నారు. ఇంధనం దొరకడం లేదన్న వదంతులతో బంకుల నుంచి పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ తీసుకువెళ్తున్నారు. బంకుల్లో ఇంధనం అయిపోగానే సరిపడా స్టాకు వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లోని బంకుల వద్ద రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలిచిపోవడంతో తగ్గిపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల దారుల పడిగాపులు ఆగటం లేదు. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టగా, పెట్రోల్ ఉన్న బంకుల వద్ద మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా వాహనదారులు వేచి చూస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు
పెట్రోల్ బంకుల వద్ద గస్తీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాగుట్టలోని పెట్రోల్ బంక్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పడిగావులు మాత్రం ఆగట్లేదు. కొన్ని రోజుల నుంచి కూడా ఇదే సమస్య తలెత్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మొన్నటి వరకు ఈ సమస్య లేదు. గత 2 రోజుల నుంచి కూడా ఈ వాహనదారులు పెట్రోల్ కోసం ఇబ్బంది పడతారు. ఒకసారి మనం చూస్తే కనుక రోడ్డు పైన దాదాపు చాలా దూరం నుంచి నిలబడి ఉన్నారు. అన్ని పెట్రోల్ పంపుల్లో ఇదే రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితిని మాత్రం పూర్తి స్థాయిలో అధికారంగా ఎవరు ప్రకటించట్లేదని చెప్పేసి ఇక్కడ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల్లో గ్యాసు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి కొంత ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాసు పెట్రోల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది వీళ్ళకి పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. అయితే వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటేంటంటే 2-3 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. అటు బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ పూర్తయిన తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయని చెప్పేసి ఒకవైపు ఒక వాదన వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇది కూడా నడుస్తుంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి. అక్కడ యుద్ధం మరింత మురుతుంది కాబట్టి మరింత పెట్రోల్ ఇబ్బందులు కష్టాలు ఎదురుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇవన్నిటి మీద ప్యానిక్ తోటి కొంతమంది వాహనదారులందరూ కూడా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకులు వెంబడి పడుతూ ఉన్నారు. అయితే మనం ఒక పెట్రోల్ బంక్ యజమానులతో మాట్లాడినటువంటి సమయంలో గతంలో ప్రతిరోజు ఒక డీజిల్ కానీ పెట్రోల్ ట్యాంకర్ కానీ ఇక్కడికి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత 1 లేదా 2 రోజుల వరకు టైం పడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఒకవైపు ప్రభుత్వాలు మాత్రం ఇటు డీజిల్కి పెట్రోల్కి ఎలాంటి కొరత లేదనే విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి గతంలో కంటే ఇప్పుడు డిలే అవుతుంది. పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు రావడం తమకు డిలే అవుతుందనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో పెట్రోల్ డీజిల్కి సంబంధించి రోజు ఇలానే ఉంటుందా? లేదు, ఇవాళ నిన్నటి నుంచి ఉంది. ఇది ఏదో 30 రూపాయలు రేటు పెరుగుతుందని పబ్లిక్ అంతా ఆగడం బంద్ అవుతున్నాయి పెట్రోల్ పంపులని వేపించుకుంటారు అందరు. అంతకంటే వేరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంటే ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అంటే ఎక్కువ పెట్రోల్ అయిపోతుందనే లేకపోతే రేటు పెరుగుతుందని ప్రచారం జరుగుతుంది. రేటు లీటర్కి 30 రూపాయలు పెరుగుతుందని ప్రచారం జరుగుతుంది. 29 నుంచి 30 నుంచి అమల్లో వస్తుందని విన్నారు. అదే నడుస్తుంది ఇక్కడ. ఈ పెట్రోల్ బంకుల వద్ద ఈ రద్దీ కొనసాగుతుంది. సో ఇప్పుడు పెట్రోల్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి వదంతులు సోషల్ మీడియాలో కావచ్చు ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయి? ఏదో మరి పెట్రోల్ రేటు 25 రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో విని వచ్చి జనాలు పిచ్చోళ్ళలాగా కొట్టించుకుంటారు. అది మరి ఎంతవరకు నిజమో తెలియలే. కానీ నాలాంటి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం, నేను పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటున్నా, నాకు కాకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళంతా లైన్లో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళకి అర్జెన్సీ ఉందో లేదో తెలియదు, కానీ నాలాంటి ఇబ్బంది పడుతున్నారు కదా. సో అది మొత్తం మరి నిజమో కాదో మరి వాళ్ళని అడిగితే వాళ్ళైతే అలా ఏం లేదు, రేట్లు ఏం పెరగట్లేదు అన్నారు. మరి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూసెస్ వల్ల జనాలు మొత్తం విని ఇంకా ఇలా వచ్చి కొట్టించుకుంటున్నారు. ఇంకా అదొక్కటే అంతే. రైట్. అది ఒకవైపు కేవలం సామాన్య ప్రజలు కాదు, రెగ్యులర్గా ఆఫీసులు కాదు, ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించిన అంశంలో గిగ్ వర్కర్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు డెలివరీ బాయ్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా పెట్రోల్ చాలా కీలకం. చాలామంది కూడా పెట్రోల్ బైకులు వినియోగిస్తూ ఉన్నారు. సో మీరు ఈ సమస్య అంటే పెట్రోల్ డీజిల్ వద్ద ఇలాంటి బారులు తీయడం వల్ల మీ గిగ్ వర్కర్లు మీకు ఎలాంటి ఇబ్బందులు? गारंटी क्या सर, अभी तो पेट्रोल आज ही मालूम हुआ कि पेट्रोल नहीं आ रहा है. कल मालूम नहीं था, आज भी मालूम हुआ कि पेट्रोल शॉर्टेज है. वही है प्रॉब्लम. कितने तकलीफ हो रहा? तकलीफ बहुत हो रहा. पेट्रोल के लिए तकलीफ लाइन लगा हो, इधर बोलो तो मुश्किल हो रहा ना. हर दिन कितने टाइम पेट्रोल पंप पे लगता है? हफ्ते में बोलो तो 3 दिन पे एक बार, 5 दिन पे एक बार डालते हैं. ट्रैफिक नहीं रहता. आज फिर हुआ है, फर्स्ट हुआ, दूसरा बार हुआ है. ऐसा तकलीफ. రైట్. అది మనం చూస్తున్నాం కదా, రెగ్యులర్గా పెట్రోల్ కొట్టించుకునేటువంటి ద్విచక్ర వాహనదారులు వాళ్ళ ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పెట్రోల్ బంక్లో వచ్చి వాళ్ళ పెట్రోల్ పోయించుకొని వాళ్ళ కార్యాలయానికి వెళ్ళాలని పరిస్థితి. కానీ ఇటువంటి ప్రచారం జరగడం, ఒకవైపు 25 రూపాయలు లీటర్కి పెరుగుతుందనే చెప్పి ప్రచారం జరగడంతో సోషల్ మీడియాలో ఇది దాదాపు చాలా దూరం వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ప్రచారం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చాలామంది కూడా పెట్రోల్ బంకుల్లో
పెట్రోల్ లేదని కొన్ని మంది పెట్రోల్ బంకులు కొన్ని స్టాక్ లేక మూసివేశారు. సో దీనికి కారణం పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి గతంలో ఒక రోజు ట్యాంకర్లు వచ్చాయి, ఫిల్ చేస్తూ వెళ్ళాయి. కానీ తాము పెట్టినటువంటి ఆర్డర్లకి 2 రోజులు పడుతుంది, అట్లీస్ట్ 2 రోజుల వైపు పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈలోపు ఈ ప్యానిక్ భయంతో అంటే చాలామంది కూడా ఈ పెట్రోల్ అయిపోతుంది, రేట్లు పెంచుతున్నారు, భవిష్యత్తులో పెట్రోల్ దొరకపోవచ్చు అనే వదంతులు నమ్మి చాలామంది ఉన్న పెట్రోల్ అంతా కూడా చాలామంది వాళ్ళ వాహనాలు నింపించుకోవడం వల్ల షార్టేజ్ ఏర్పడింది. దానివల్ల వాహనదారులు పెట్రోల్ బంకులు పోటంతో పూర్తి స్థాయిలో బంకులు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టమవుతుంది. ఒకవైపు ఈ 2 విషయాలు పెట్రోల్ డీజిల్ కొరత మాత్రమే కాదు, గ్యాస్ కొరత మరింత తీవ్రతమైంది. ఆటోలు మాత్రం ప్రతిరోజు కూడా 2 కిలోమీటర్ల మేర ఇటు ఖైరతాబాద్ పంజగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ రోజు మొత్తం ఈ గ్యాస్ నింపించుకునేందుకు టైం అంతా వేస్ట్ అవుతుందని ఆటోలో సిఎన్జికి సంబంధించినటువంటి నింపించుకోవడానికి దాదాపు కొన్ని గంటల సమయం పడుతుందని ఏర్పడుతున్నారు. ఒకవైపు భారీగా ఎండలు వస్తున్నాయి, ఈ ఎండలో గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రేమతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిన్న డిమాండ్ను మించి పెట్రోల్ డీజిల్లను 29,939 కిలోలీటర్లు సరఫరా చేశామన్నారు. సగటున రోజుకు 5,883 కిలోలీటర్ల పెట్రోల్, 7,348 కిలోలీటర్ల డీజిల్కు డిమాండ్ ఉంటుందన్నారు. నిన్న మాత్రం 11,490 కిలోలీటర్ల పెట్రోల్, 18,449 కిలోలీటర్ల డీజిల్ను వాహనదారులకు సరఫరా చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సరఫరాను క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో తరచూ సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను వాహనదారులు నమ్మొద్దని ఆయన కోరారు. అపోహలతో పెట్రోల్ డీజిల్ను అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. రాష్ట్రంలో ఎండలు రోజురోజుకి మండిపోతున్నాయి. హైదరాబాద్లో ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 10 ఏళ్లలో ఉన్న ఉష్ణోగ్రతలను బద్దలు కొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న 46 డిగ్రీలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదవడం ఇటు పర్యావరణవేత్తలను అధికారులలో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇటు డాక్టర్లు అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రయాణాలు చేసుకోవద్దని చెప్తున్నారు. ఎంతో అత్యవసరమైతే బయటికి రావాలని కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. అయితే నిన్న ఈరోజు కూడా నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్లను కూడా జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది కూడా హెచ్చరించింది. అయితే గురు శుక్రవారాలు అంటే రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కూడా చెప్పింది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రయాణాలు ఎవరైతే చేసుకుంటారో ప్రజలు, వాహనదారులు అందరూ కూడా పలు జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాలని కూడా చెప్పింది. అయితే మరోవైపు గత 10 ఏళ్లలో ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలను ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులను బద్దలు కొడుతూ నిజామాబాదు, ఆదిలాబాదు, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, ఇటు కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలో 46 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాలు మొత్తం కూడా ఈ ఎండ తీవ్రత వల్ల చాలా ప్రయాణికులు, అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్రం నిప్పుల కొలుములా మారింది. ఎండల సెగలకు జిల్లాలన్నీ కూడా సలసల మసిలిపోతున్న పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతూ మొండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇటు హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పవన్, ఇప్పటి వరకు కూడా ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లా కందిలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగితే
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, కృషాంక్ మీద కేసు పెడతారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే కృషాంక్ మీద కేసు. ఇట్లా కృషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు. సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి నీ అరాచకాలకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా ఎన్ని కేసులు? మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూసాం. మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూసాం. కేసులతో గొంతు నొక్కలేవు. కేసులతో నువ్వు మళ్ళీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తూ ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అవుతామేమో అనుకుంటున్నారేమో కానీ రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది అక్రమ కేసులు? ఇలా కృషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు. మీరు చేసే అరాచకాలు, పాపాలు అన్నీ ఇన్ని కావు. ఇలా అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్నీ బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగకాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ మేరకు హిమాయత్ నగర్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు నారాయణగూడలో అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త అధ్యాయంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజెండ్ కరణ్ అదానీ పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. $15 బిలియన్ వెచ్చించి 1 గిగావాట్ సామర్థ్యంతో 2028 నాటికి 3 డేటా కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ స్థానిక స్టార్టప్లు, పరిశోధనలు, డిజిటల్ సేవలకు ఊతమివ్వనుంది. ఐటీ, ఏఐ, క్లౌడ్ సేవల రంగాల్లో విస్తృత అవకాశాలకు ద్వారాలు తెరవబోతోంది. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. 2028 సెప్టెంబర్ 28 నాటికి తర్లువాడలో డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని గూగుల్ సంస్థకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2026 April 28 it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. India has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. నౌ ఐ యామ్ ఆస్కింగ్ గూగుల్ 28 September 28, same day you are going to inaugurate by our Honorable Prime Minister. We are inviting from now itself. From Government of Andhra Pradesh we will extend all the cooperation whatever you want, but delivery is your responsibility. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం ఏఐ పట్నం కాబోతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా భారత్ ఎదుగుతోందని, సెమీ కండక్టర్ల మ్యానుఫ్యాక్చరింగ్లోనూ దేశం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని బాగా తగ్గించాలని, ఇందుకోసం కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి 3 సముద్ర గర్భ కేబుళ్లు అందుబాటులోకి రాబోతున్నాయని, వీటి ద్వారా పెద్ద ఎత్తున మౌలిక వసతులు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
I would like to thank Honorable Chief Minister, one of the visionaries that our country is proud of. What is Visakhapatnam today? Like Cyberabad, it will become AI Patnam. Such a great initiative you have taken, sir. Congratulations to you and salute to your vision and salute to the vision of our Prime Minister, Shri Narendra Modi ji. What significant is the very short time frame in which everything has come to this stage today. And within very short time frame, we'll request our Honorable Prime Minister to come to the inauguration ceremony of this AI Data Hub. We request all the global users of electronics products to look at India as a major electronics sourcing, development, design and manufacturing hub. Whether it is components, modules, sub-modules or finished products or materials going forward, India will emerge as one of the major trusted supply chain partners for the entire world. So my request to especially the international visitors here, if you have to take one message away from this meeting, please consider India as your trusted value chain and supply chain partner. And this is a government, as Lokesh Anna said, which believes in delivery, which believes in execution, which believes in transparency, and we have delivered what we promised. The Google team is a clear witness to this entire thing. Whatever we said, we have delivered. Our say-do ratio, what we say and what we do, our say-do ratio is very high, I would like to say. I have only 3 asks from the industry, and especially the Google team who is present here. Please focus on manufacturing your servers in India. These data centers will require a large number of servers. Today we have the capability of manufacturing servers. Many large companies, they are already manufacturing their servers here in India. I know of at least 5 companies which manufacture absolutely high quality, comparable to any other country in the world, where the quality of manufacturing is following the 6 Sigma practices, the 5S practices, absolutely high on quality and very competitive on price, and very high on integrity in your value chain. So please consider, because please take my message to Sundar, please consider manufacturing your servers in India. I know manufacturing GPUs is still a bit away, but we can do at least the OSAT work in India. So think of OSAT of your GPU and other memory chips in India. That will indeed be a great service, and that will help you in reducing your overall cost. The second ask is, we are happy to collaborate as part of the AI mission in improving your power efficiency. Let's take up some joint projects. Let us take some research projects along with the India AI mission and the industry, where we can look at more power efficiency. So I'll request for proposals from Google as well as other industry participants where we can do more energy efficiency. My third ask is efficiency in water consumption. It's a very emotional, very important point from sustainability perspective, that we should try and reduce water consumption. So I'll ask the industry that whatever possible from the government side, we will be fully supporting you in the research, in recycling, in using wastewater, in every which way, whatever you think, we'll be very happy to support you in reducing water consumption, but please make it a mission to reduce water consumption. These are my 3 asks. I hope the industry will come up to it. I would also like to thank the Google team for the 3 subsea cables which will land here in Visakhapatnam. One cable will go all the way to Australia, then via the Pacific Ocean to the west coast of US.
Second one will go Middle East to Europe, then to US. Third one will go around the Cape of Good Hope, the African end, and then go straight to US. So these will be three major subsea cables which will give very important infra for our entire journey forward. So thank you, Google, for doing that. That's a big thing for our country. వికసిత్ భారత్ సాధనలో విశాఖ డేటా సెంటర్ రోడ్ మ్యాప్గా నిలుస్తుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అభిప్రాయపడ్డారు. భారత డిజిటల్ సాధికారతలో ఇది కీలకం కాబోతుందని చెప్పారు. విశాఖకు గూగుల్ రావడంలో చంద్రబాబు, లోకేష్ కృషి మరువలేనిదని ప్రశంసించారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ థామస్ కురియన్ వీడియో సందేశం పంపారు. Today, as we break ground on Google's India AI Hub, I would like to express our thanks to the Government of India, the Government of Andhra Pradesh, and our partners at Adani Connects and Nextra by Airtel for making today possible. I also want to thank the Honorable Chief Minister and the Honorable IT Minister who have championed this vision and made today possible. This AI Hub is a strategic blueprint designed to fuel the government's Vikshit Bharat 2047 vision. We're deploying our full AI stack to empower every Indian consumer and every enterprise with immense compute power and the tools to lead the world. We're committed to investing in the local ecosystem to uplift business and entrepreneurs and advance skills development to create a sustainable future. We're incredibly proud to be your partner in this journey toward an AI-first India. Now, let's get building. Thank you. కుమార్తె పెళ్లి చేసిన కొన్ని గంటలకే తండ్రి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది. నందిగామకు చెందిన మేకల కాపరి దేవన్న, సాయమ్మ దంపతులకు ఓ కుమార్తె, 2 కుమారులున్నారు. కుమార్తె ప్రవళిక వివాహ ఖర్చుల కోసం 30 మేకలు విక్రయించి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం ఆంకోలుకు చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేశారు. మేకల్ని అమ్మడంతో ఇంటి ఆవరణలో మంద తగ్గిపోయింది. మనస్తాపం చెందిన దేవన్న అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. దేవన్న మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ 2వ బ్రాంచ్లో బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో బంగారం దొంగిలించిన కేసులో తమ పసిడి తిరిగి ఇవ్వడం లేదని డీజీఎం విజయ్ కుమార్ సాహు దృష్టికి తీసుకువెళ్లారు. తనఖా పెట్టిన బంగారం తమకు ఎప్పుడు అందజేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రికవరీ చేసిన ఆభరణాలు పూర్తి స్థాయిలో తమ వద్దకు రాలేదని బాధితులకు బ్యాంక్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం బంగారానికి డబ్బులు చెల్లిస్తామని చెప్పగా బాధితులు నిరాకరించారు. మొదట బంగారంపై తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డీజీఎం విజయ్ కుమార్ సాహు హామీ ఇచ్చారు. సిక్కిం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా ఫుట్బాల్ ఆడారు. రాజధాని గ్యాంగ్టక్లో స్థానిక యువకులు ఫుట్బాల్ ఆడుతూ ఉండగా అక్కడకు వెళ్లిన మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. తాను సైతం ఫుట్బాల్ ఆడతానని వారితో తెలిపారు. కాసేపట్లోనే స్పోర్ట్స్ జెర్సీ ధరించి వచ్చి ఆటగాళ్లతో సరదాగా ఫుట్బాల్ ఆడారు. గోల్స్ సైతం కొట్టారు మోదీ. ఇందుకు సంబంధించిన చిత్రాలను, వీడియోను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పంచుకున్నారు. ये है आपकी ताकत, आज मुझे क्या सिखाएंगे आप लोग? ऐसा तो नहीं मुझे हरा दोगे? आसानी से
आप कॉमन फिर से एक एच हो जाएगा सर। देखिए आप अच्छा कोच बनेगा बाद में। खेलने के लिए सिर्फ प्रैक्टिस करने से बात नहीं बनती, मैचेज होनी चाहिए, तब जाकर के सीखते जुनून पैदा होता है। हमें आने वाले दिनों में इसको पॉपुलर करना है। आपको मालूम है ना, भारत ओलंपिक के लिए प्रयास कर रहा है, तो तब तक आप खिलाड़ी पक्के बन जाएंगे। तो आपको अभी से सोचना चाहिए कि हम ऐसे तैयार हो जाएंगे कि हम भी ओलंपिक खेल लें। ముంబైలో మతం పేరుతో ఘోరం జరిగింది. నయానగర్లో జైబ్ జుబేర్ అన్సారీ అనే ఓ వ్యక్తి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారి మతం అడిగి అనంతరం కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. పొడవడానికి ముందు బాధితులను ఇస్లాంకు చెందిన పలు వ్యాఖ్యలను పఠించాలని నిందితుడు హెచ్చరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ మిశ్రా, సబ్రతో సేన్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వీరిద్దరూ గార్డులుగా పనిచేస్తూ ఉండగా అన్సారీ దాడికి దిగాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వీరిద్దరిని నయాబ్ షేక్ అనే స్థానికుడు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, మత ఘర్షణలను ప్రేరేపించడం వంటి అభియోగాలను మోపారు. రాష్ట్ర ఉగ్ర నిరోధక బృందం ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. అతడు ఈ ఒక్క ఘటనకే పాల్పడ్డా లేదా మరికొందరితో కలిసి భారీ కుట్ర పన్నాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. అన్నారీ గతంలో అమెరికాలో నివసించి భారత్కు వచ్చాడని, అతడి కుటుంబం ఇంకా అమెరికాలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఒక్కడే ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో కెమిస్ట్రీ తరగతులు చెబుతూ డబ్బు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు. పంజాబ్లోని పటియాలా సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే ట్రాక్ స్వల్పంగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. రైల్వే సిబ్బంది సహాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా నిర్వహించారు. శంభు, అంబాలా రైల్వే ట్రాక్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పేలుడులో ధ్వంసమైన ట్రాక్ ప్రత్యేకంగా గూడ్స్ రైళ్ల కోసం కేటాయించినట్లు చెప్పారు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఛిద్రమైన స్థితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మృతదేహానికి పేలుడుకు ఏమైనా సంబంధం ఉందా అనేది తెలియాల్సి ఉంది. తక్కువ తీవ్రతతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు నమూనాలు సేకరించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్లో రాకపోకలు దాదాపు నిలిచిపోయిన క్రమంలో ఓ విలాసవంతమైన నౌక ఆ జలసంధిని దాటడం ఆసక్తి రేపుతోంది. హర్ముజ్లో కఠినమైన దిగ్బంధనాన్ని దాటుకుని నోర్డ్ అనే ఒక రష్యా సూపర్ యోట్ సురక్షితంగా ప్రయాణించింది. సముద్రయాన ట్రాకింగ్ డేటా ప్రకారం దాదాపు 142 మీటర్ల పొడవున్న ఈ విలాసవంతమైన నౌక శుక్రవారం దుబాయ్ తీరం నుంచి బయలుదేరి శనివారం ఉదయం హర్ముజ్ జలసంధిని దాటింది. ఆదివారం నాటికి ఒమన్ రాజధాని మస్కట్కు చేరుకుంది. ఈ నౌక రష్యాకు చెందిన వ్యాపారవేత్త బిలియనియర్ అలెక్సీ మోర్దషోవ్దిగా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన మోర్దషోవ్పై ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ నౌక ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. రోజుకు సగటున 125కు పైగా ఓడలు ప్రయాణించి హర్ముజ్ మార్గంలో ప్రస్తుతం రాకపోకలు చాలా వరకు తగ్గాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఈ రష్యా నౌకకు ఎలా అనుమతి లభించిందనేది ఆసక్తి రేపుతోంది. రష్యా, ఇరాన్ మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక మిత్రబంధమే ఇందుకు కారణమని అంతర్జాతీయ వార్తా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఈ నోర్డ్ నౌక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, అతిపెద్ద నౌకలలో ఒకటి. దాదాపు 4700 కోట్ల విలువైన ఈ నౌకలో 20 విలాసవంతమైన గదులు, స్విమ్మింగ్ పూల్, ఒక హెలీప్యాడ్తో పాటు ఒక చిన్న సబ్మెరైన్ ఉంటుంది. ఈశాన్య నైజీరియాలోని అదమావా రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుయాకు గ్రామంపై ఆదివారం రాత్రి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా విడుదల చేసిన ఒక సందేశంలో ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడి జరిగిన గుయాకు గ్రామాన్ని అదమావా రాష్ట్ర గవర్నర్ అహ్మద్ ఉమర్ సందర్శించారు.
మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఉగ్రదాడిని అహ్మద్ ఉమర్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, ఇలాంటి దారుణాలను ఏమాత్రం సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంటుంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు తనకు కూడా తనదైన రోజు వస్తుందని భావించింది. తను ట్రాన్స్జెండర్. జీవితంలో ఎన్నో తిరస్కరణలు, వివక్ష, ఒంటరితనాన్ని ఎదుర్కొంది. విద్యనే ఆయుధంగా మార్చుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన తను పీహెచ్డీలో అడ్మిషన్ పొందిన తొలి ట్రాన్స్జెండర్గా రికార్డు సృష్టించింది. తనెవరు, పీహెచ్డీలో ఏ అంశంపై రీసెర్చ్ చేయనున్నారు అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే మాట 25 ఏళ్ల దీప్తి జీవితానికి అద్దం పడుతుంది. ఒడిశాలోని ఢెంకనల్ జిల్లాకు చెందిన దీప్తి తన కుటుంబంలో కుమారుడిగా జన్మించింది. అయితే తాను అందరిలాంటి అబ్బాయి కాదని బాల్యంలోనే గుర్తించింది. అందుకే చిన్నప్పటి నుంచే మహిళల దుస్తులు ధరించడానికి ఇష్టపడేది. గాజులు వేసుకుని లిప్స్టిక్తో తనని తాను అలంకరించుకునేది. ఆ సమయంలో తన భావాలను అర్థం చేసుకునేవారు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే విద్యనే తన ఆయుధంగా ఎంచుకున్నట్లు తెలిపింది. దీప్తి చదువుకుంటున్న సమయంలో భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్కు వెళ్లాల్సొచ్చింది. అక్కడ ఎంతో అసౌకర్యానికి గురైంది. వేరే అవకాశం లేకపోవడంతో కష్టమైన ఆ పరిస్థితిని ధైర్యంగా అధిగమించింది. ఇప్పటికే ఉత్కల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన దీప్తి అదే క్యాంపస్లో ଓଡ଼ିଆ ଭାଷା ସାହିତ୍ୟମ୍ PhDର ପ୍ରବେଶం పొందింది. ଆଜି ଟ୍ରାନ୍ସଜେଣ୍ଡର ପର୍ସନ୍ ହିସାବରେ ଯେତେବେଳେ ମୁଁ ଓଡ଼ିଶାରେ ପ୍ରଥମ ଟ୍ରାନ୍ସ ହିସାବରେ ଓଡ଼ିଆ ଭାଷା ଓ ସାହିତ୍ୟ ବିଭାଗରେ ଯେତେବେଳେ ମୁଁ PhD ପାଇଁ ଯେତେବେଳେ ସିଲେକ୍ସନ୍ ହୋଇଛି ମୁଁ ନିଜକୁ ନେଇକି ବହୁତ ଗର୍ବ ଅନୁଭବ କରୁଛି. ଏତେ ମୋର ନିଜର ଭାଷା ଓଡ଼ିଆ, ମୋର ମାତୃଭାଷା ଉପରେ ମୋର କାମ କରିବା ପାଇଁ ମୋତେ ଗୋଟେ ସୁଯୋଗ ମିଳିଛି. ତାକୁ ନେଇ ମୁଁ ବହୁତ ନିଜକୁ ଧନ୍ୟ ମନେ କରୁଛି ଆଉ ଗର୍ବ ବି ଅନୁଭବ କରୁଅଛି. ମୋର ଜୀବନର ଗୋଟେ ଲକ୍ଷ୍ୟ ଥିଲା ଏ ସମାଜରେ ନିଜକୁ ଗୋଟେ ନୂତନ ପରିଚୟ ଦେବା, ସମାଜରେ ନିଜର ଗୋଟେ ପ୍ରତିଷ୍ଠିତ ତିଆରି କରିବା. ଏ ସମାଜର ଲୋକମାନଙ୍କ ଭିତରେ ଟ୍ରାନ୍ସଜେଣ୍ଡରକୁ ନେଇ ଯେଉଁଭଳି ଭାବରେ ଗୋଟେ ଭିନ୍ନ କଳୁଷିତ ଚିନ୍ତାଧାରା ରହିଛି ତାକୁ ପରିହାର କରି କିପରି ଭାବରେ ସମାଜର ମୁଖ୍ୟ ସ୍ରୋତରେ ସାମିଲ ହୋଇ ଆଗକୁ ବଢ଼ିବା, ସେ ହିଁ ହେଉଛି ମୋ ଜୀବନର ମୁଖ୍ୟ ଲକ୍ଷ୍ୟ ଆଉ ମୋର ଉଦ୍ଦେଶ୍ୟ. ମୁଁ ଗୋଟିଏ ବାର୍ତ୍ତା ଦେବି, ସବୁବେଳେ ଏ ସଂଘର୍ଷ ଜାରି ରହିଥିବ, ଏ ସଂଘର୍ଷ ଆଗକୁ ବି ଜାରି ରହିବ. ସୋ କେବେ ହେଲେ ପଛଘୁଞ୍ଚା ଦିଅନ୍ତୁ ନାହିଁ, ଏଇଭଳି ଭାବରେ ସଂଘର୍ଷ କରି ଚାଲନ୍ତୁ. ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ଦିନେ ନା ଦିନେ ଏ ସଂଘର୍ଷ ହିଁ ସଫଳତାର ଶୀର୍ଷରେ ତୁମକୁ ପହଞ୍ଚାଇବ. କେବେ ହେଲେ ମନ ଦୁଃଖ କର ନାହିଁ କିମ୍ବା ମନ ଉଣା କର ନାହିଁ, ସବୁବେଳେ ସେଇଭଳି ଭାବରେ ନିଜର సంఘర్ష జారీ రకంతు. కేవలం ఎత్తికి ఒకటి వార్త. దీప్తికి తన కల పట్ల ఎప్పుడూ స్పష్టత ఉండేది. విద్యారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, డాక్టరేట్ పట్టాను సాధించాలని బలంగా ఆకాంక్షించింది. ఒడియా విభాగంలో PhD విద్యార్థినిగా చేరి తన అస్తిత్వాన్ని చాటుకుంది. ప్రస్తుత సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై తను రీసెర్చ్ చేయబోతున్నట్లు తెలిపింది. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కూడా అమ్మ నన్ను ప్రోత్సహించడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని దీప్తి తెలిపింది. ଜୀବନ ହେଉଛି ବହୁତ ସଂଘର୍ଷ, ବହୁତ ଯନ୍ତ୍ରଣାଦାୟକ. ଏ ଜୀବନରେ ବଞ୍ଚିବା, ଏ ଜୀବନ ଯେତେବେଳେ ମୁଁ ଯାତ୍ରା ଆରମ୍ଭ କରିଥିଲି ପ୍ରତ୍ୟେକ ରାସ୍ତାରେ ପ୍ରତି ପାଦରେ ବି ମୋର କଷ୍ଟ ଅନୁଭବ ହୋଇଥାଏ. କାହିଁକିନା ଜୀବନ ହିଁ ହେଉଛି ସବୁବେଳେ କଷ୍ଟମୟ ଆଉ କଣ୍ଟକିତ. ତା ଭିତରେ ନିଜକୁ ମାନେ ସଂଘର୍ଷର ସହ ଲଢ଼େଇ କରି ସମାଜ ଆଗରେ ଗୋଟେ ଛିଡ଼ା ହେବା, ସମାଜରେ ଗୋଟେ ପରିଚୟ ସୃଷ୍ଟି କରିବା ବହୁତ କଷ୍ଟଦାୟକ, ବହୁତ ଯନ୍ତ୍ରଣା. ତଥାପି ମୁଁ କେବେ ହେଲେ ବି ହାରିଯାଇ ନାହିଁ. ସବୁବେଳେ ସଂଘର୍ଷର ସହକାରେ ମୁଁ ଆଗକୁ ବଢ଼ିଛି ଆଉ ଏଇଭଳି ଭାବରେ ଆଗକୁ ବି ବଢ଼ୁଥିବି. ମୋର ପରିବାରର କିଛି ସଦସ୍ୟ ମୋତେ କିଛି ସାହାଯ୍ୟ କରିଥାନ୍ତି. ତାପରେ ମୋର ମା ମୋତେ ବହୁତ ସାହାଯ୍ୟ କରନ୍ତି. ତାପରେ ମୁଁ ଆଜ ଏ ଟ୍ରାନ୍ସଜେଣ୍ଡର ଭାବରେ ଯେଉଁ ପାଠ ପଢ଼ୁଛି, ସରକାରଙ୍କ ତରଫରୁ ଯେଉଁ କିଛି ସ୍ୱଳ୍ପ ମାତ୍ରାରେ ଯେଉଁ କିଛି ବି ସହାୟତା ସହଯୋଗ ମିଳୁଛି ମୋତେ, ସେଥିରେ ମୁଁ ସବୁବେଳେ ନିଜକୁ ସାହାଯ୍ୟ କରିଥାଏ. এইভাবে ভাবে মোর পড়া চালি রয়েছে। ମୁଁ ଆଶା କରୁଛି ଆଗକୁ ବହୁତ ଯେଉଁ ୟୁନିଭର୍ସିଟି, ବହୁତ ଯେଉଁ କଲେଜ ଅଛି ସେଠି ନିଜର ମାନେ ଗୋଟେ ଅପସନ୍ ରହୁ, ଗୋଟେ ବିକଳ୍ପ ରହୁ। ସେ ବିକଳ୍ପ ରହିଲେ ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ଯେଉଁ କିନ୍ନର ଭାଇ ଓ ଭଉଣୀମାନେ ରହିଛନ୍ତି, ସେମାନେ ଯେଉଁ ବାଦ ପଡ଼ିଯାଉଛନ୍ତି ଶିକ୍ଷା କ୍ଷେତ୍ରରୁ, ସେମାନେ ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ଆଗକୁ ବଢ଼ିବେ। ସେମାନଙ୍କର ଯେଉଁ ଆଶା ଅଛି, ସେମାନଙ୍କର ଯେଉଁ ବିଶ୍ୱାସ ଅଛି ମନ ଭିତରେ, ତାହା ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ସଫଳତା ଲାଭ କରିବ। ବହୁତ ଜାଗାରେ ଏବେ ଧୀରେ ଧୀରେ ହେଇଗଲାଣି। ମୁଁ ଆଶା କରୁଛି ଆଗକୁ ବି ଏହା ଉପରେ ନିଶ୍ଚିନ୍ତ ଭାବରେ ପରିବର୍ତ୍ତନ ଆସିପାରିବ। సమాజంలో అందరిలాగా వీరికి తగినన్ని అవకాశాలుండవు.
కానీ దీప్తి ప్రయాణం భిన్నం. పీహెచ్డీలో పట్టా పొందాలన్న పట్టుదలే తనని ఇంతవరకు తీసుకొచ్చిందని ఉత్కల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్ చంద్ర మాలిక్ తెలిపారు. बहुत खुशी आम विभाग बहुत खुशी आम विश्वविद्यालय एटा गौरवर कथा जे आम जड़े तृतीय लिंग कन्या को आम पीएचडी से उत्तीर्ण होती परीक्षा पीएचडी से नाम लिखाऊँच आशा करूँ जे भविष्य जड़े तृतीय लिंग हिसाब से जब से गवेषणा करेंगे ताले तृतीय लिंग मान जो समस्या सम्मुखीन होती कौन करागले से सामाजिक उन्नति घटो अर्थनैतिक उन्नति घटो आ साहित्य दिगरे प्रचार प्रसार लाभ घटो आ साहित्य जो समाज आम कहूँ जो प्रतिफलन बोली किभली भाव में तृतीय लिंग विषय जो साहित्य सब रही से विषय दीप्ति गवेषणा करेंगे बोली से उल्लेख कर तेणु समग्र दृष्टि विचार कले आमे खुशी आ गौरवान्वित. ట్రాన్స్జెండర్లంటే భిక్షాటన వ్యభిచారం వంటి పనులే చేస్తారన్న అపోహ చాలా మందిలో ఉంది. వాస్తవానికి వీరిలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూ దీప్తిలాగా గౌరవప్రదంగా జీవిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతివారం దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని, పాస్పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని రోహిత్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని మార్చి 14వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ సేవించడంతో పాటు తనిఖీలకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించారని కేసు నమోదు చేశారు. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు, మరో నిందితుడిని పోలీసులు ఇప్పటికే పలుమార్లు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఉప్పర్పల్లి కోర్టులో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8వ తేదీన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ రోజు ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. 2 కుమారులకు ఉరివేసి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మార్కెట్ ఎదురుగా చెట్టుకు షావలి ఉరివేసుకున్నాడు. అంతకుముందే 2 కుమారులు విలాస్, వికేష్కు ఉరివేసి చంపాడు. మృతులను మహబూబాబాద్ జిల్లా అమ్మపురం వాసులుగా గుర్తించారు. సోమవారం భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని బయటకు వచ్చిన షావలి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. చిన్నపిల్లలకు ఉరివేసి చంపడంతో ఆ దృశ్యాలు అందరినీ కలిసివేశాయి. మాటలు రావు కదా, ఆటలెందుకని తోటివారు హేళన చేసినా వెనక్కి తగ్గలేదు. వినిపించదుగా పోటీలవి అవసరమా అన్నా నిరుత్సాహపడలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకుని ముందుకు వెళ్ళింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్లో రాణిస్తోంది దివ్యాంగ క్రీడాకారిణి రోహిణి. ఆమె ప్రయాణం ఎలా సాగుతుందో వివరంగా తెలుసుకుందాం. పుట్టుకతోనే వినికిడి లోపం, మాటలు రావు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. వాటన్నింటినీ బ్యాట్తో బౌండరీ అవతలికి పంపేస్తోంది యువతి. ఇంటర్ నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న ఈ యువతి శిక్షణ తీసుకుంది. అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగింది. 2024 చండీగఢ్లో జట్టును సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 2025లో ముంబై, లక్నవూలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఇటీవల హర్యానాలో జరిగిన పోటీల్లో ఛాంపియన్స్గా నిలిచింది. ఈ యువతి రోహిణి శ్రీకాకుళం జిల్లా పెద్దపాన స్వస్థలం. వలస కూలీలైన అప్పన్న, రమణమ్మ దంపతుల పెద్ద కుమార్తె. పుట్టుకతోనే మాటలు రావు, చెవులు వినిపించవు. 3 ఆడపిల్లల్లో చిన్న అమ్మాయిది అదే పరిస్థితి. అయినా ఆ తల్లిదండ్రులు కుంగిపోలేదు. తోటివారికంటే తక్కువ కాదనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపారు.
స్థానికంగా 3వ తరగతి వరకు చదివిన రోహిణి 10వ తరగతి విజయనగరం జిల్లా గర్విడిలోని ప్రత్యేక పాఠశాలలో పూర్తి చేసింది. ఏలూరులో ఇంటర్, విశాఖపట్నంలో బీకాం చదివింది. కుటుంబ పోషణ కోసం చెన్నైకి వలస వెళ్లారు రోహిణి తల్లిదండ్రులు. దీంతో నానమ్మ దగ్గరే పెరిగింది. ఇంటర్ చదివే క్రమంలో క్రికెట్పై ఆసక్తి పెంచుకుంది. గుంటూరులో శిక్షకుడు సిహెచ్ రఘు వద్ద శిక్షణ ఇప్పించడంతో క్రమంగా క్రికెట్లో రాణించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుమార్తెలు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం ఆదుకోవాలని తల్లి రమణమ్మ, నానమ్మ చిలకమ్మ కోరుతున్నారు. మాకు 3 పిల్లలు సార్. మేము మా పిల్లలు మా అత్తయ్య దగ్గర వదిలేసి మేము చెన్నై కష్టపడడానికి వెళ్ళిపోయినా మా అత్తయ్య చదివించుకుంది. ఇప్పుడు వరకు మేము కష్టపడి డబ్బులు తోలుతాను చూసుకుంది. ఇప్పుడు 3 అమ్మాయిలు మాకు. పెద్ద అమ్మాయికి మాటలు రావు, చిన్న అమ్మాయికి మాటలు రావు, మధ్యలో ఉన్న అమ్మాయికి మాటలు వస్తాయి. ఆమె చదువుతుంది వేలూరులో. ఈ పాప చదివింది ఇప్పుడు వరకు మాకు డబ్బులు లేక మేము కష్టపడడానికి వెళ్ళిపోయి మా అత్తయ్య ఇచ్చింది. ఇప్పుడు మా అత్తయ్య మాకు ఫోన్ చేసి రాయండి పిల్లలు ఉన్నారంటే వచ్చి వాళ్ళకి చూసుకొని వెళ్ళిపోయాం కష్టపడడానికి. క్రికెట్కి వెళ్తే అంటే మాకు ఇప్పుడు డబ్బులు లేవు, పంపిస్తామంటే డబ్బులు లేవు, మాకు సాయం చేయడానికి. ఏదైనా గవర్నమెంట్ తరఫు మాకు ఏదైనా ఉద్యోగం ఇస్తే మా పాపకి మూగి పిల్ల 2 మూగోలు మరి భూములు పట్టలే బాబు. మరి ఆమె చదివించిన ఎరంగ పరిస్థితి ఎరంగ అనేసి తల్లిదండ్రులు వేసి వెళ్ళిపోంటారు. ఎంతో నా కాడ వదిలేంటారు. నోరు లేదు, చెవులు లేనమాడవు. మేము అందరికి చెప్తాం కానీ ఈ పిల్లకి జడ్డి మూగి చెప్పలేము. పలాన దగ్గర వేయండి అని మేస్టలు చెప్తే అక్కడ జాయిన్ చేయను గరిబిడ్లే. అక్కడి నుంచి అక్కడి నుంచి అరంగా మా గుంటూరు, ఏలూరులో అలాగే ఆ తల్లిదండ్రులు తిప్పినారు. అయ్యా మరి కడుపు మంటకి కోడి బాధలు. చిన్నపిల్లకి వదిలి సరిపోతే నేను చదివించినాను. ఈ పొద్దు హరబా ఇది అయ్యింది. మరి దూరబారం వెళ్తామంటే డబ్బులు లేవు. మరి 3 పిల్లలకి పెంచాలంటే బాధ కదా అయ్యా. మరి తెలియదు ఏంటన్నది. ప్రభుత్వము ఆదుకుంటేనే అనుకుంటాను అయ్యా. రోహిణి తల్లిదండ్రులు వలస కూలీలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. కుటుంబానికి అండగా నిలవాలనే ఆకాంక్షతో డిగ్రీ చదువుతూనే పార్ట్ టైం జాబులు చేసేది రోహిణి. క్రికెట్లో రాణించినా స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. సహాయం కోసం సొంతూరికి వచ్చిన రోహిణిని మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఆర్థికంగా ఆదుకున్నారు. అనంతరం పాల్గొన్న ప్రతి మ్యాచ్లోనూ పతకాలు సాధించింది. గ్రామంలో ఉన్న కుర్రోళ్ళందరికీ చెప్పి మనం అందరం స్పాన్సర్ చేస్తే తను చక్కగా రాణించగలదని భావించి అందరం కూడాను డబ్బులు కొంచెం వేసుకొని తనకి పంపించడం జరిగిందండి. చండీగఢ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడిందండి. మేము పంపించిన తర్వాత అప్పుడు ఓడిపోయారండి. కానీ ఆ తర్వాత తను నిరుత్సాహపడకుండా తను క్రికెట్లో మెలకువలు ఇంకా నేర్చుకుంటూ T10 టీంకి మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడడం జరిగింది. ఇటీవల కాలంలో హర్యానాలో జరిగిన మ్యాచ్లో మన ఆంధ్రప్రదేశ్ తరఫున విజేతగా నిలిచారండి వాళ్ళు. కానీ కుటుంబ నేపథ్యాన్ని దగ్గరికి వస్తే గనక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడాను చదువులేని వాళ్ళు, రైతు కూలీలు, వలస వెళ్ళి బతుకుతున్నారండి. సో ఆ అమ్మ నాన్నకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన తన పెన్షన్ కోసం ప్రతిసారి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉందండి. తను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఫస్ట్ ప్రథమంగా వైజాగ్లో ఒక ఉద్యోగం చేసేది. ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో అమెజాన్ పార్సిల్ విభాగంలో తను ఒక చిన్న ఉద్యోగం చేస్తుందండి. కానీ పెన్షన్ కోసం ప్రతి నెల కానీ అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారైనా రాకపోతే పెన్షన్ పోతుందన్న భయంతో ప్రతి నెల కూడా రావాల్సిన పరిస్థితి చాలా వరకు ఉందండి. తను ప్రతి నెల రావడం వల్ల తను సంపాదించిన కొంచెం డబ్బులు కూడాను ఇలా దారి ఖర్చులకి అయిపోవడం వలన తను చాలా సఫర్ అవుతుంది. తద్వారా తనకి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయింది అండ్ స్పోర్ట్స్లో కూడా రాణిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగానో లేకపోతే ఇంకేదో జాబ్ పరంగానో హెల్ప్ చేస్తే తనకి చాలా మంచిగా ఉంటుందని భావిస్తుంది. చిన్నతనంలోనే రోహిణి చురుకుదనాన్ని గమనించి స్కూల్ టీచర్ నేతాజీరావు ఆమెను గుంటూరులోని ప్రత్యేక పాఠశాలలో చేర్పించమని సలహా ఇచ్చాడు. అలా డిగ్రీ చదువుతూనే జాతీయ స్థాయి క్రికెట్లోనూ ప్రతిభ చూపింది. ఒక F&M స్టూడెంట్ ఉండేది నా దగ్గర. 3rd క్లాస్ వరకు చదువుతున్నప్పుడు నేను చెప్పానంటే వాళ్ళ పేరెంట్స్ పిలిచి, ఈ అమ్మాయి చాలా చురుకైంది, మా దగ్గర ఉంటే అందరితో పిల్లలతో పాటు బాగా నేర్చుకోలేదు, మీరు F&Mకి సెపరేట్ స్కూల్ గరివిడి లాంటి ప్లేస్లో ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయమని చెప్పి నేను సజెస్ట్ చేశానండి. దాంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్కూలీలు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ కూడా పిల్లల్ని ఎలాగైనా సరే రాణించేటట్లుగా చదివించాలనే కోరికతో ఆ స్కూల్లో జాయిన్ చేశారు. చేయడం వల్ల అమ్మాయి ఆ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చక్కగా చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి ఈరోజు ఒక బెంగళూరు లాంటి సిటీలో ఒక ఉద్యోగం చేసుకుంటా ఉంది. దాంతోపాటు క్రికెట్ నేషనల్ లెవెల్లో కూడా మన హర్యానాలో ఆడి కప్పు గెలిచి వచ్చిందండి. ప్రస్తుతం బెంగళూరులో అమెజాన్ పార్సిల్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న రోహిణి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.